నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షానికి తడిసిన ధాన్యం, ఆందోళనలో రైతులు. ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై రైతుల రాస్తారోకో. కడతా లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం. ఇబ్బందుల్లో వాహనదారులు. ఆర్మూర్ డివిజన్లోని ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాన్స్కో అధికారులు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్. తడిసిన ధాన్యం పట్ల రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని, ప్రతిపక్షాల మాటలను నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అమృతరావు, కాంగ్రెస్ నాయకుడు రవికాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏమి సుఖ రైతులు ఆందోళన చెందే అవసరం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే వడ్లు నాణ్యలేవు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ వడ్లను తీసుకోవడం జరుగుతుంది. దానికి మా గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది. రైతులు రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నా చేసినందుకు ఉత్తరం ఏంటంటే బాధపడే అవసరం లేదు. 100% మా గవర్నమెంట్ వరి ఏదైతే ధాన్యం నాణిందో ధాన్యం కొనుగోలు చేస్తాము. రోడ్ ఎక్కడ అవసరం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో వర్షంలో నాణ్యన ధాన్యం కొనుగోలు చేస్తాం. ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులం కాదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, తుఫాన్ ప్రభావితం వల్ల మన దగ్గర వర్షాలు పడతా ఉన్నాయి. అయినప్పటికీ మా ప్రభుత్వం మార్కెట్ కమిటీల ద్వారా, సొసైటీల ద్వారా ఏదైతే రైతులకు అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవడం, టార్పాలిన్లు ఎప్పటికప్పుడు వాళ్లకు అందుబాటులో ఉంచినాం. ఈ రోజు ప్రతిపక్షాలు ఏదైతే ధర్నాలు చేసినాయో మొత్తం లేని ధర్నాలు. ప్రతిపక్షాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రైతుల్ని అనవసరంగా రెచ్చగొట్టి రోడ్లెక్కించడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ప్రతిపక్షాలకు తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణ వ్యవసాయ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రంలో కానీ, పెరికిట్లో జరుగుతున్నటువంటి సొసైటీ ద్వారా, తర్వాత ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు సెంటర్ లో కానీ, డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్నటువంటి ఐకేపీ మోప్మా ద్వారా కొనుగోలు సెంటర్ లో పెరికిట్ కు సంబంధించి మొత్తం 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆర్మూర్ కు సంబంధించి 4-5 లారీలు ఉన్నాయి. దాంట్లో 2 నుంచి 3 లారీల వరకు కాంటా అయిపోయినాయి. మిగతా ఒక 2 లారీలు ఆల్రెడీ ప్రస్తుతం కాంటా తీసుకుంటున్నారు, లోడ్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఒక డిగ్రీ కాలేజీకి సంబంధించిన సెంటర్ లో చివరి దశలో వచ్చిన ధాన్యం అక్కడ కూడా మాక్సిమం కంప్లీట్ అయింది. చివరి దశలో వచ్చిన ధాన్యం మాత్రం లేట్ అవ్వడం వల్ల ఆగింది ఉన్నది. ఇక్కడ కూడా 2 లారీల ధాన్యం నిన్ననే కాంటా అయింది. దానికి ట్రాక్ షీట్లు కూడా ఇవ్వడం జరిగింది, నష్టమేం లేదు. మిగతా ధాన్యాన్ని కూడా డిఎస్ఓ కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు డిఎస్ఓ గారికి మాట్లాడడం జరిగింది. డిఎస్ఓ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లకు తడిసిన ధాన్యాన్ని బయట రైస్ మిల్లకు పంపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తడిసిన ధాన్యం కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటది. రైతులు ఎట్లాంటి ఆందోళన చెందవలసిన అవసరం. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జిఆర్ గార్డెన్స్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంఈఏ వివేకానంద రెడ్డి ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు కుటుంబంతో పాటు బస్సులో ఉన్న విద్యార్థుల గురించి ఆలోచించాలని, స్కూల్ బస్సులో ఉన్న 40 మంది విద్యార్థుల బాధ్యత డ్రైవర్లపై ఉంటుందని అన్నారు. స్కూల్ పిల్లలను సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రతి డ్రైవర్పై ఉందని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు సైతం బస్సు కండిషన్గా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి ప్రవీణ్ పవార్, కోశాధికారి వేడు, రాష్ట్ర బాధ్యులు కాంతి గంగారెడ్డి, మానస గణేష్ తదితరులు ఉన్నారు. విద్య నేర్పించడం, సంస్కారం అనేది బడి లోపల జరిగేది, స్కూల్ లోపల జరిగేది. సొసైటీ పరంగా తల్లిదండ్రుల తర్వాత మనకి స్కూల్కి వచ్చే పిల్లలు ఫస్ట్ స్కూల్ బస్ ఎక్కేటప్పుడు
వాళ్ళు దే అబ్జర్వ్ డ్రైవర్ ని అబ్జర్వ్ చేసుకుంటారు. మీరు ఒక హీరో, వాళ్ళు బస్సు నడుపుతున్నాడు, నేను బస్సు ఎక్కాను, డ్రైవర్ అని ఫీల్ తో ఎక్కుతారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు. పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. ఎలా ఉండాలి అనేది పిల్లలకి ఆటం లాగా ఉండాలి. తెలంగాణలో కానీ వేరే విధంగా అంటే ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే జనరల్ గా మనం పాన్ మసాలాలు తీసుకుంటుంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అట్లాంటి తీసుకోకుండా బ్యాడ్ అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ లాగా అంటే డ్రింక్ చేసుకొని బిహేవియర్ మారుతుంది. ఇవన్నీ గమనిస్తుంటారు. అంటే మనం ఎంత సోబర్ గా ఉంటే పిల్లలకి అంత మంచిది. స్కూల్ బస్సుల డ్రైవర్లకి మరియు స్కూల్ యాజమాన్యానికి రూల్ 185G ప్రకారము ప్రభుత్వ ఆదేశాల అనుసారము ఈ రోజు 1 డే రిఫ్రెషర్ కోర్స్ నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పోయిన సంవత్సరము ఒక చిన్న ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లకి యాజమాన్యాలకి అభినందనలు తెలియజేస్తారు. ఇక ముందు సంవత్సరాల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా డ్రైవర్లు మరింత అప్రమత్తతతో వాహనాలు నడిపి స్కూల్ పిల్లలని గమ్యస్థానాలకు చేరుస్తారని ఆశిస్తారు. వారికి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిహేవియరల్ థెరపీస్ అండ్ టెక్నికల్ వాళ్ళకి ఎలాగా వాహనాన్ని కండిషన్ లో ఉంచుకోవడంతో పాటు బ్లాక్ స్పాట్ అంటే ఏంటిది, వాహనాన్ని ఏ స్పీడ్ లో నడపాలి, డ్రైవర్ కు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్వాలిఫైడ్ డ్రైవర్ అయి ఉండాలి అనే విషయాలతో పాటు వాళ్ళకి రోడ్డుపై నియమ నిబంధనల పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. MBI శ్రీ వివేకానంద రెడ్డి గారి ద్వారా ఆర్మూర్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు మరియు యాజమాన్యాలకు ఈ రాబోయే విద్యా సంవత్సరం 2025-26 సంవత్సరంలో బస్సులను అన్ని విధాలుగా మంచిగా ఉంచాలనే ఉద్దేశంతో పిల్లల జీవితాలు మంచిగా ఉండాలి, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చాలా గొప్పగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా MVI గారు చాలా మంచి విషయాలు మన డ్రైవర్లకు మా యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది. కాలంలో కూడా మా డ్రైవర్ మిత్రులందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉంటూ పిల్లల భవిష్యత్తును మంచిగా ఉంచే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన కాలనీలో నీళ్లు చేరి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎండాకాలం భారీ వర్షాలు కురిసి వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎటువంటి కల్తా లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరి ధాన్యాన్ని పూర్తిగా నష్టపోతున్నామని, కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. గత 40 రోజులు గడుస్తా ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు. తూకాలు వేసినటువంటి మొన్నటి వరకు తూకాలు వేసినటువంటి వడ్లు తీసుకెళ్తే వడ్లేమో 4 కిలోలు కడతా 5 కిలోలు కడతా అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు చెప్పింది ఏంటి? ఎలాంటి తరుగు లేకుండా కడతా లేకుండా మేము తూకాలు వేస్తామని చెప్పిర్రు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ రకంగా మొలక వచ్చింది. ఈ మొలక వస్తే మళ్ళీ దీన్ని బాధ పెట్టి ఆరబోయాలంటున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసినటువంటి బస్తాల్ని తీసుకెళ్ళండి. అట్లాగే తూకాలు వేయండి. కుప్పలన్నింటినీ కూడా వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి వెంటనే 2 రోజుల్లో రైస్ మిల్లకు పంపించాల్సిందిగా మోసం చేయకుండా రేవంత్ అన్న నువ్వు గెలిచినప్పుడు గెలకముందు అన్ని చెప్పినావు, గెలిచినాక ఇప్పుడు రైతు మీద అన్ను పోస్తున్నావు, మా కడుపు మీద ఒక రైతు ఎత్తేసినావు. ఆ రైతుని పక్కకు తొలుగా కొట్టేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్ 20వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్ను మాట్లాడుతూ ఇంటి స్థలాలు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేసి 4 విడతలుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పూర్తిగా స్థలాలు లేని వారికి ఇంటి నిర్మాణాలు సైతం ప్రభుత్వం చేసి ఇస్తుందని ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 5 लाख का जो लोन लगा है 66 फीट पे घर बन के जो 5 लाख का लोन दिए रेवंत रेड्डी आना और हमारे विनय आना जो भी है हमारे कांग्रेस के और कमिश्नर साहब आ रहे उन्होंने भी आ रहे ये सब मिल के जो 5 लाख का लोन इंदिरम्मा पथकम बोल के जो लोन निकाले तो लोन को 5 लाख रुपए आ रहे। पहले फर्स्ट में 1,25,000 रुपये आते, फिर उसके बाद 1 लाख आते, फिर उसके बाद 1,75,000 आते, फिर उसके बाद सैलाब डालने के बाद 1 लाख आते। 4 बार में किसमें रेवंत रेड्डी आना और विनयाना गरीबों को जिसको नहीं है से वालों को ये दे रहे, जमीन है जमीन दे रहे और जिसको घर नहीं है जमीन नहीं है उनको भी डबल बेडरूम का भी इंतजाम कर रहे, वो भी हो जाएगा जल्दी से जल्द। मेरे वार्ड में कम से कम अभी 5 आए और उसके बाद हर 7-8 आते जैसा जैसा आते गए जैसा जिसको सबको दिलाते जाएंगे। ऐसा नहीं अकेले को आए अकेले को नहीं आए बोल के हर 20 वार्ड में हम 36 वार्ड में भी हर वार्ड में आ रहे, हर वार्ड में नहीं बोल के नहीं 2 आए कल 4 आए ऐसा जाए जैसा सबको कट कर रहे। जिसको नहीं है इस वालों को जो जमीन है इस वालों को 5 लाख दे रहे, जो जमीन नहीं है घर नहीं है इस वालों को डबल बेडरूम भी हमारे विनयाना दिलाते बोले। గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆలూరు వెల్మల్ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలూరు నుండి వెల్మల్ వెళ్లే ప్రధాన రహదారి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రమాదకరంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రారంభం కాకముందే 2 రోజులకే రోడ్డు పూర్తిగా చెడిపోయిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాకాలం రాకముందే రోడ్ల మరమ్మతులు చేయించి వాహనదారులకు ఇబ్బందులు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామం వాసిని ఈ వెల్మల్ యొక్క బ్రిడ్జి నిర్మాణము ఇగో ఈ విధంగా బ్రిడ్జి కట్టి వదిలేశారు. ఈ యొక్క మట్టి రోడ్డుని ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా నెలకొన్నది. ఒకటే వర్షానికి గత సంవత్సరం కూడా ఈ వర్షాల యొక్క వల్ల ఈ రోడ్డు కడవడం జరిగింది. దానికి మరమ్మతులు చేసి సమర్థించుకున్నారు అధికారులు. మరి అదేవిధంగా మరి రెండో సంవత్సరం వర్షానికి కూడా ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా రోడ్డు చిన్నపాటి వర్షం పడితేనే కాలనీకి రాలేని పరిస్థితుల్లో ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ ఉందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమల కాలనీ రోడ్లన్నీ బురదమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కాలనీ రోడ్లన్నీ బురదమయం అవడంతో పాటు ఇళ్లల్లోకి పాములు చేరుతున్నాయని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా నీళ్లతోటి నడవలేని పరిస్థితుల్లో దోమల బెడద, పాములైతే నిన్న బండ్ల మీద పాములు ఎక్కుతూ ఉన్నాయి, స్కూటీల మీద పాములు తిరుగుతూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. 7వ వార్డు ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి, శానిటేషన్ గారికి చెప్తానే ఉన్నాం, సార్ మా వార్డు పరిస్థితి దారుణంగా ఉంది, దయచేసి వార్డు మీద దృష్టి పెట్టండి అని చెప్పి ప్రతి సంవత్సరం చెప్తానే ఉన్నాం. ఇక్కడ చూస్తారు మీరు మొత్తం నీళ్లు నిండిపోయి అదొక చిన్న మినీ చెరువులాగా తయారైపోయింది. ఇది ఒకటే కాదు, ప్రతి ఏరియాలో తిరుమల కాలనీ, సరస్వతి నగర్లో ప్రతి దగ్గర ఇదే సమస్య. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే, అయ్యా కమిషనర్ గారు ఇక్కడ మా 7వ వార్డులో కొద్దిగా దృష్టి పెట్టి శానిటేషన్ వాళ్ళతోటి కొద్దిగా ఇక్కడ ఈ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదో దాన్ని నీట్గా చేపియాలని కోరుతా ఉన్నాము. వేల్పూర్ మండల కేంద్రంలోని ముద్రా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతలైన పోచమ్మలకు పవిత్ర గంగా జలాలతో గంగా నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ముద్రా సంఘం వారు ఆనవాయితీతో గ్రామ దేవతలైన పోచమ్మలకు గంగ నీటిని సమర్పించిన తర్వాత ముద్రాస్ కుల దైవమైన పెద్దమ్మ తల్లికి పవిత్ర గంగా జలాలతో స్నానార్పణ చేసి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనంతరం వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటామని ముద్రా సంఘం కుల సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం కులం వారు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. 3వ తారీఖు 3వ నెల 1971లో మా తాతలు ఇక్కడ గుడిని స్థాపించి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము
ఎంతో ఘనంగా ముద్రా సంఘం తరఫున ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము గంగ నీళ్ళు తీసుకొచ్చి పోచమ్మలకు అభిషేకం చేసి అలాగే ఇక్కడ పెద్దమ్మ తల్లికి కూడా అభిషేకం చేస్తాము. అలాగే ఈ ముద్రా సంఘం అనే కాకుండా ప్రతి వారం కూడా అన్ని కులాల వారి ఇక్కడికి వచ్చి మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటారు. అందరికి ఒక నమ్మకం ఏమున్నదంటే ఇక్కడ మొక్కినా కానీ అమ్మవారు తీరుస్తుందని అందరికీ నమ్మకం ఉంది. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవం పెద్దమ్మ తల్లికి పవిత్ర గంగా జలాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు. ప్రతి సంవత్సరం ముద్రా సంఘం సమర్పించే పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. ముద్రా సంఘం కుల సభ్యులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలతో గ్రామం నుండి ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనాలు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. యువకులు, మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు, మహిళలు, పిల్లలు తదితరులు ఉన్నారు. వినియోగదారుల లీగల్ మెట్రాలజీ శాఖ చట్టాలను, నిబంధనలపై ప్రజలకు అవగాహన పెంచాలని, వాటి గురించి తెలుసుకోవాలని అఖిల భారత వినియోగదారుల వెల్ఫేర్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుల రామనాథం అన్నారు. అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పాండురంగ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించారు. వినియోగదారులు వినియోగించే వస్తువులపై ముద్రించే ఎక్స్పైరీ డేట్ చూసి వినియోగించాలని, అలాగే వస్తు నాణ్యత, పరిమాణాల పట్ల కనీస అవగాహన ఉండాలని లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011లో బ్రీత్ అనలైజర్, ఎలక్ట్రిక్ మీటర్లు, విధి విధానాల గురించి ఇప్పటికే సవరణలో చేర్చిన టాక్సీ మీటర్, గ్లూకోజ్ మీటర్లు, మ్యాచరైజర్ మీటర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ అండ్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ మహేష్, ఐఓసీ డీలర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లకు బుధవారం అధికారులు, నాయకులు లబ్ధిదారులతో భూమి పూజ చేయించారు. ఎంపీఓ గంగమోహన్, సచివాలయ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, హౌసింగ్ ఏఈ నితీష్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మజర్, హరికృష్ణ, సయ్యద్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్, జావీద్, కుండారపు శ్రీనివాస్, సంజీవ్ గౌడ్, ఊసన్న, అరవింద, పద్మారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షానికి తడిసిన ధాన్యం, ఆందోళనలో రైతులు. ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై రైతుల రాస్తారోకో. ఖర్తా లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం. ఇబ్బందుల్లో వాహనదారులు. ఆర్మూర్ డివిజన్లోని ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాన్స్కో అధికారులు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.